మన శరీరంలో హార్ట్ అనేది ఒక పంపు లాంటిది. మన బాడీలో సుమారుగా 5 లీటర్ల రక్తం ఉంటుంది. ఈ 5 లీటర్ల రక్తం కంటిన్యూస్గా మన బాడీలో తిరుగుతూ ఉంటుంది. అలా సాధారణ మానవుని గుండె ఒక రోజుకి సుమారుగా 1,00,000 సార్లు కొట్టుకుంటూ దాదాపు 7,500 లీటర్ల రక్తాన్ని పంపు చేస్తూ మన బాడీ అంతటికీ రక్తనాళాల ద్వారా రక్తాన్ని పంపిస్తుంది. ఒక్కొక్క చోటైతే ఈ రక్తనాళాలు మన వెంట్రుకల కన్నా సన్నంగా ఉంటాయి. మన బాడీలో ఉన్న అన్ని రక్తనాళాలను ఒకదానికొకటి కలుపుకుంటూ వెళ్తే అది సుమారుగా 96,500 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అంత పొడవైన బ్లడ్ వెజల్స్ మన 6 అడుగుల బాడీలో సరిపోయాయంటే మన హ్యూమన్ బాడీ ఎంత గొప్ప నిర్మాణమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత కాంప్లికేటెడ్గా పనిచేసే మన బాడీని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్ వలన మనంతటా మనమే కొన్ని వ్యాధులు కొని తెచ్చుకుంటున్నాం. అలాంటి వాటిలో బీపీ ఒకటి. ICMR రిపోర్ట్స్ ప్రకారం మన దేశంలో పెద్దవాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరు ఈ బీపీతో బాధపడుతున్నారు. ఈ రోజుల్లో వర్క్ ప్రెషర్, టెన్షన్ వలన యువకుల్లో కూడా ఈ బీపీ ఎక్కువగా వస్తుంది. అయితే అసలు ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఏమిటి? ఈ బీపీ ఎందుకు పెరుగుతుంది? అసలు మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? బ్లడ్ ప్రెషర్ అనేది మన బాడీ మీద ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది? మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బీపీని చెక్ చేస్తారు కదా, ఆ మిషన్ ఎలా పనిచేస్తుంది? దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇలా బ్లడ్ ప్రెషర్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన హార్ట్ మన బాడీ అంతటికీ బ్లడ్ ద్వారా ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ని పంపిస్తుంది. రక్తనాళాల ద్వారా ఎప్పుడైతే బ్లడ్ అనేది మన బాడీ ద్వారా ప్రవహిస్తుందో ఆ టైంలో అది బ్లడ్ వెజల్స్లోని వాల్స్ మీద ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. దానిని బ్లడ్ ప్రెషర్ అని అంటారు. ఈ ఫోర్స్ అనేది ప్రతి హార్ట్ బీట్కి పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. కాబట్టి బ్లడ్ ప్రెషర్లో 2 రకాలు ఉంటాయి. అందుకే బీపీని 2 నెంబర్లతో సూచిస్తారు. మన గుండె సంకోచించినప్పుడు లేదా కొట్టుకున్న సమయంలో బ్లడ్ రక్తనాళాల్లోకి పంపించబడుతుంది. ఆ సమయంలో కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. దీనిని సిస్టోలిక్ ప్రెషర్ అని అంటారు. నార్మల్గా మన సిస్టోలిక్ ప్రెషర్ 120 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. అలాగే గుండె 2 సార్లు కొట్టుకోవడానికి మధ్యలో, అంటే 2 బీట్స్ మధ్యలో మన హార్ట్ రిలాక్స్ అయినప్పుడు బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ అవుతుంది. దానిని డయాస్టాలిక్ ప్రెషర్ అని అంటారు. ఇది నార్మల్గా 80 మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ ఉంటుంది. కాబట్టి ఈ 120/80ని నార్మల్ బ్లడ్ ప్రెషర్గా చెప్తారు. సో దీనిలో పై నెంబర్ సిస్టోలిక్ ప్రెషర్ని, క్రింద ఉన్న నెంబర్ డయాస్టాలిక్ ప్రెషర్ని సూచిస్తాయి. అయితే అందరికీ రోజంతా ఎగ్జాక్ట్గా 120/80 బ్లడ్ ప్రెషర్ ఉండాలని రూల్ ఏమీ లేదు. మనం రోజువారీ చేసే పనులను బట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఉదాహరణకి చాలా యాక్టివ్గా ఉన్న టైంలో కానీ లేదా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న టైంలో గుండె వేగంగా కొట్టుకుంటుంది అండ్ బ్లడ్ ఫ్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి టెంపరీగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. అలాగే రెస్ట్ తీసుకుంటున్న టైంలో లేదా రాత్రి సమయాలలో బీపీ తక్కువగా ఉంటుంది. ఇలా ఈ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ రేంజ్ అనేది 90 to 120 వరకు, అలాగే డయాస్టోలిక్ ప్రెషర్ రేంజ్ అనేది 60 to 80 వరకు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇది నార్మల్ రేంజ్. కానీ ఎవరికైనా తరచుగా లేదా చాలా కాలం పాటు సిస్టోలిక్ ప్రెషర్ 140 కన్నా ఎక్కువగా లేదా డయాస్టాలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హై బ్లడ్ ప్రెషర్ అని లేదా హైపర్ టెన్షన్ ఆర్ హై బీపీ అని అంటారు. అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారం 130/80 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్గా చెప్తారు. అదే యూరోపియన్ గైడ్లైన్స్ ప్రకారం 140/90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని హైపర్ టెన్షన్ అని చెప్తారు. హై బ్లడ్ ప్రెషర్ అంటే దాని అర్థం మన గుండె రక్తాన్ని బాడీ అంతా పంపడానికి ఎక్కువ కష్టపడుతుందని. కాబట్టి అటువంటప్పుడు మనం వెంటనే జాగ్రత్త పడాలి. అలాగే బ్లడ్ ప్రెషర్లో సిస్టోలిక్ ప్రెషర్ 90 కన్నా తక్కువ, డయాస్టాలిక్ ప్రెషర్ 60 కన్నా తక్కువగా ఉంటే దానిని లో బ్లడ్ ప్రెషర్ లేదా హైపోటెన్షన్ అని అంటారు. ఈ హైపర్ టెన్షన్ లేదా హై బీపీ ఉంది అని నోటీస్ చేయడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు. బీపీ ఉన్న వాళ్ళలో సగం మందికి బీపీ ఉందని కూడా తెలియదు. ఇదే ఇక్కడ అసలైన ప్రాబ్లం. అందుకే బీపీని సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ బీపీ ఉన్నప్పుడు దానిని గుర్తించి జాగ్రత్త పడకపోతే అది సీరియస్ మెడికల్ కండిషన్స్కి దారితీస్తుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్ 2 రకాలు. నెంబర్ 1 ప్రైమరీ హైపర్ టెన్షన్ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఇది మన బాడీలో మరే ఇతర మెడికల్ కండిషన్స్కి సంబంధం లేకుండా ఉంటుంది. వంశపారపర్యంగా కానీ, ఏజ్ పెరగడం వలన, మన డైట్, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల ఈ టైప్ హైపర్ టెన్షన్ వస్తుంది. ఆల్మోస్ట్ 90 to 95% మందికి ఉండేది ఈ ప్రైమరీ హైపర్ టెన్షనే. నెంబర్ 2 సెకండరీ హైపర్ టెన్షన్. మన బాడీలో ఉన్న ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్, మెడికల్ కండిషన్స్ వల్ల ఈ సెకండరీ హైపర్ టెన్షన్ వస్తుంది. అంటే ఒక పర్సన్కి థైరాయిడ్, కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఏవైనా ఉన్నా, లేదా స్లీప్ అప్నియా అంటే కొంతమందిలో నిద్రపోతున్న సమయంలో శ్వాస ఆగిపోతుంది, మళ్ళీ కొంతసేపటి తర్వాత స్టార్ట్ అవుతుంది. అటువంటి వారిలో ఈ టైప్ హైపర్ టెన్షన్ డెవలప్ అవడానికి అవకాశం ఉంది. 5 to 10% బీపీ కేసెస్ ఈ సెకండరీ హైపర్ టెన్షన్కి చెందినవే. ఇప్పుడు మనం అసలు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుంది, అది మన బాడీ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో చూద్దాం. మన బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు కూడా రబ్బర్ బ్యాండ్స్ లాగా ఎలాస్టిసిటీని కలిగి ఉంటాయి. ప్రతి హార్ట్ బీట్కి మారుతూ ఉండే బ్లడ్ ప్రెషర్కి తగ్గట్టుగా అవి కాంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్
అంటే సంకోచం వ్యాకోచం చెందుతూ ఉంటాయి. అయితే ఏజ్ పెరగడం, బాడీలో ఫ్యాట్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్ చేయడం, ఆల్కహాల్ తీసుకోవడం, సరైన డైట్ తీసుకోకపోవడం, బాడీకి యాక్టివిటీ లేకపోవడం, ఈ కారణాల వల్ల మెల్లమెల్లగా రక్తనాళాల యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. సో బ్లడ్ వెజల్స్ వాల్స్కి ఫ్లెక్సిబిలిటీ ఉండదు. దానివలన బ్లడ్ పంప్ అవుతున్నప్పుడు ప్రెషర్ పెరుగుతుంది. ఇదే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణం అవుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ వల్ల బ్లడ్ వెజల్స్లోని లోపల గోడల మీద చిన్న చిన్న పగుళ్ళు ఏర్పడతాయి. ఈ పగుళ్ళు ఏర్పడిన చోట ఫ్యాట్ అండ్ కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది. దీనిని ప్లాక్ అని అంటారు. ఇలా కొవ్వు పేరుకుపోవడం వల్ల ఆ రక్తనాళంలో రక్తం ప్రవహించే మార్గం అనేది మరింత చిన్నగా మారిపోతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కొక్కసారి ఈ ప్లాక్ కూడా రప్చర్ అవ్వడం, డ్యామేజ్ అవడం జరుగుతుంది. అటువంటప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్ అయిపోయి పూర్తిగా రక్తనాళాన్ని మూసివేస్తుంది. దానితో బ్లడ్ ఫ్లో అవ్వదు. దీనివల్ల రక్తం చేరుకొని భాగాలు డ్యామేజ్ అయిపోతాయి, లేదా బ్లడ్ వెజల్స్ లో ప్రెషర్ పెరిగిపోయి రక్తనాళాలు పగిలిపోతాయి. ఈ బ్లడ్ వెజల్స్ బ్లాక్ అవడం అనేది బ్రెయిన్ లో జరిగితే స్ట్రోక్ రావడం, దీనిని బ్రెయిన్ అటాక్ అని కూడా అంటారు. హార్ట్లో ఏర్పడితే హార్ట్ అటాక్ రావడం, కిడ్నీలో ఏర్పడితే కిడ్నీ ఫెయిల్యూర్స్ అవడం జరుగుతుంది. అందుకే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, ఓల్డ్ ఏజ్లో మెమరీ లాస్ అవ్వడం వంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి మరొక ముఖ్య కారణం సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం. సాల్ట్ ఎక్కువగా తీసుకుంటే మన బాడీ నీటిని ఎక్కువగా తీసుకుని ఆ వాటర్ని నిల్వ చేసుకుంటుంది. ఇలా చేరిన ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ బ్లడ్లో కలిసిపోతుంది. దీని వలన బ్లడ్ అనేది థిక్గా అంటే చిక్కగా మారిపోయి బ్లడ్ విస్కాసిటీ పెరిగిపోతుంది. ఇలా చిక్కగా ఉండే బ్లడ్ని పంపు చేయడం గుండెకు కష్టంగా మారుతుంది. ఇది కూడా బ్లడ్ ప్రెషర్ పెరగడానికి మెయిన్ రీజన్. అయితే మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక మిషన్తో మన బీపీని చెక్ చేస్తారు కదా, అసలు ఆ మిషన్ ఎలా పనిచేస్తుందని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేసే డివైస్ని స్పిగ్మోమోనోమీటర్ అని అంటారు. సాధారణంగా బ్లడ్ ప్రెషర్ని చేతి పైభాగంలో ఉండే బ్రేకియల్ ఆర్టరీ వద్ద తీసుకుంటారు. ఎందుకంటే గుండె నుండి రక్తం ఆర్టరీస్కి అంటే ధమనుల ద్వారా బాడీ అంతటికి పంపిణీ చేయబడుతుంది. కాబట్టి ఈ ఆర్టరీస్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గుండెకు దగ్గరగా ఉన్న రక్తనాళాలలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా, అలాగే గుండెకు దూరంగా క్యాపిలరీస్ దగ్గరికి వెళ్ళేసరికి బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉంటుంది. సో ఈ బ్రేకియల్ ఆర్టరీ అనేది గుండెకు దగ్గరగా ఉంటుంది, మెజర్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ భాగంలో బీపీని చెక్ చేస్తారు. ముందుగా ఒక ట్యూబ్ లాంటి దానిని మన చేతికి బిగిస్తారు. దానిని కఫ్ అని అంటారు. తర్వాత ఒక రబ్బర్ బాల్ లాంటి దానిని ప్రెస్ చేస్తూ ఈ ట్యూబ్లోకి గాలిని పంపిస్తారు. దీనిని ఇన్ఫ్లేషన్ బల్బ్ అని కూడా అంటారు. దీనిని ప్రెస్ చేస్తూ గాలిని పంపినప్పుడు మన చేతికి ఉన్న ట్యూబ్లో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మెర్క్యూరీ మానోమీటర్ అనే డివైస్లో మెర్క్యూరీ లెవెల్ పెరుగుతుంది. ఆ తర్వాత మెల్లగా ఆ ఎయిర్ని రిలీజ్ చేస్తారు. అప్పుడు ఆ కఫ్లో ఉండే ఎయిర్ ప్రెషర్ మెల్లగా తగ్గుతూ మన బాడీలోని సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్కి సమానంగా వచ్చినప్పుడు మెల్లగా మన హార్ట్ బీట్ వినిపిస్తుంది. దానిని స్టెథోస్కోప్తో వింటారు. ఏ పాయింట్ దగ్గర సౌండ్ స్టార్ట్ అయిందో అది సిస్టోలిక్ ప్రెషర్. అలాగే కఫ్లో ఉండే ఎయిర్ ప్రెషర్ డయాస్టాలిక్ బ్లడ్ ప్రెషర్కి చేరుకున్న తర్వాత మెల్లగా హార్ట్ బీటింగ్ సౌండ్ ఆగిపోతుంది. అలా ఏ లెవెల్ దగ్గర సౌండ్ ఆగిందో అది డయాస్టాలిక్ ప్రెషర్. అలాగే మన హార్ట్ బీట్కి తగ్గట్టుగానే మెర్క్యూరీ లెవెల్ పైకి కిందకు ఊగుతూ స్లోగా దిగుతుంది. అలాగే దీనిలో ఎనరాయిడ్ స్పిగ్మోమోనోమీటర్ అనే మరొక టైప్ కూడా ఉంది. దీనికి ఒక డైల్ ఉంటుంది. ఇది కూడా సేమ్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. దీనిలో ఒక నీడిల్ ఉంటుంది. రబ్బర్ బల్బుని ప్రెస్ చేసినప్పుడు నీడిల్ పైకి వెళ్తుంది. తర్వాత ఎయిర్ని రిలీజ్ చేసినప్పుడు ఆ నీడిల్ మెల్లగా క్రిందకి దిగుతూ ఎక్కడైతే మన పల్స్ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ దగ్గర నుండి కొంత షేక్ అవుతూ ఉంటుంది. ఏ పాయింట్ దగ్గర నీడిల్ షేక్ అవడం స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది అనే దానిని బట్టి బీపీని మెజర్ చేస్తారు. ఇది ఎలా వర్క్ అవుతుందనేది ఈ వీడియోలో చూపిస్తున్న గ్రాఫ్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు బీపీని మెజర్ చేయడానికి ఇంత కష్టపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్కే ఆటోమేటిక్ డిజిటల్ బ్లడ్ ప్రెషర్ మానిటర్స్ వచ్చేసాయి. దీనిలో డైరెక్ట్గా స్క్రీన్ మీద మన బీపీని చూపించేస్తుంది. వీటి ద్వారా ఎవరికి వారే ఇంట్లో ఉండి ఎప్పటికప్పుడు బీపీని చెక్ చేసుకోవచ్చు. ఆ మానిటర్స్కి సంబంధించి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. చివరగా చికిత్స కన్నా నివారణ మేలు అంటారు. ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత బాధపడడం కంటే రాకుండా జాగ్రత్త పడడం ఎంతో మేలు. కాబట్టి ఈ బ్లడ్ ప్రెషర్ అనేది రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బీపీకి లైఫ్ స్టైల్తో చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆహారంలో సాల్ట్ని తగ్గించడం, సరిపడా నిద్రపోవడం, స్మోకింగ్ డ్రింకింగ్ చేయకపోవడం, స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం ధ్యానం, ప్రాణాయామం చేయడం, రోజుకు 30 to 45 మినిట్స్ వాకింగ్ చేయడం, వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం, జంక్ ఫుడ్స్, ప్రాసెసింగ్ ఫుడ్స్ని తగ్గించి హెల్దీ ఫుడ్ తినడం, బాడీని యాక్టివ్గా ఉంచడం చేయాలి. వీటితో పాటు 20 సంవత్సరాల కన్నా పైబడిన వారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకోవడం మంచిది.
40 సంవత్సరాల తర్వాత నుండి, అలాగే ఒకవేళ మన ఫ్యామిలీలో ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ ఉన్నట్లయితే ఎవ్రీ ఇయర్ బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయించుకోవాలి. ఒకవేళ హైపర్ టెన్షన్ వచ్చినంత మాత్రాన భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఈ పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే హెల్దీ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేయవచ్చు, అలాగే రాకుండా కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. అలాగే అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మన ఛానల్లో డయాబెటీస్, హార్ట్ అటాక్, కిడ్నీ స్టోన్స్, క్యాన్సర్ ఇలా హెల్త్కి సంబంధించి ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏంజల్ వన్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్, బాండ్స్, కమోడిటీస్, కరెన్సీ ఇలా అన్నిట్లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనిలో మీరు జస్ట్ 10 మినిట్స్లో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. దీనిలో మీరు 100 రూపీస్తో కూడా ఇన్వెస్ట్మెంట్ని స్టార్ట్ చేయవచ్చు. అంతేకాదు, జీరో కమిషన్తో గూగుల్, టెస్లా, యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి యూఎస్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ని రెఫర్ చేసి కూడా అమౌంట్ ఎర్న్ చేయవచ్చు. అంతేకాదు, స్మార్ట్ మనీ ఆప్షన్ ద్వారా మీరు బిగినర్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా కానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సుల ద్వారా స్టాక్ మార్కెట్ గురించి ఈజీగా నేర్చుకోవచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ ఆఫర్ని మిస్ అవ్వకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలను మిస్ కాకుండా చూడడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.